దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభునామములో నా వందనములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథముల నుండి మత్తాయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనాన్ని చదువుతున్నాను. అందరూ శ్రద్ధగా ఆలకించండి. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు కొండమీది ప్రసంగములో తన శిష్యులతో చెప్తున్న మాట ఒక ప్రత్యేకమైన మాట. నేను మీతో చెప్పున్నదేమనగా, పరలోకమందున మీ తండ్రికి మీరు కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును బాధించు వారి కొరకై ప్రార్థన చేయుడి అని అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు నేర్పుతున్న ఒక గొప్ప పాఠం ఏంటంటే, మీ శత్రువుల కొరకు, మిమ్మును హింసించే వారి కొరకు, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి అంటున్నాడు. ముఖ్యంగా ప్రియులారా, ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదో యేసుక్రీస్తు ప్రభువారు కొండమీది ప్రసంగంలో ఆయన శిష్యులు ఆయన ఎదుకు రాగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట చెప్తా ఉన్నాడు. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఒకసారి మిమ్మును మీరు పరీక్ష చేసుకోండి. మీరు మీ శత్రువులను ప్రేమిస్తున్నారా? మిమ్మును హింసించే వారి కొరకు, బాధించే వారి కొరకు ప్రార్థన చేస్తున్నారా? యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్న ఒక ఈ గొప్ప మాట, మిమ్మును హింసించే వారి కొరకు, బాధించే వారి కొరకు ప్రార్థన చేయండి. దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలుగా ఉంటూ, దేవుని సంఘముగా ఉంటూ, క్రైస్తవులుగా జీవిస్తూ ప్రార్థన చేయలేని పరిస్థితిలో మీరు ఉన్నారా? ఒక విధంగా ఈనాడు మనం మిత్రుల కొరకే ప్రార్థన చేయని మనం, మన కుటుంబం కొరకే ప్రార్థన చేయని మనం శత్రువుల కొరకు ఎలా ప్రార్థన చేస్తాం? ఒకసారి మీరు ఆలోచించండి. మీ కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారా? మీ బంధువుల కొరకు ప్రార్థన చేస్తున్నారా? మీ స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తున్నారా? మీ రక్త సంబంధుల కొరకు ప్రార్థన చేస్తున్నారా? ప్రియులారా, శత్రువుల కొరకు, మిమ్మల్ని బాధించే వారి కొరకు ప్రార్థన చేయమని చెప్పాడు యేసయ్య. అంటే మరి మీ కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి కదా, మీ స్నేహితుల కొరకు ప్రార్థన చేయాలి కదా, ఇదిగో మీ బంధువుల కొరకు ప్రార్థన చేయాలి కదా. ఈ లోకంలో ఎంతోమంది నశించిపోతున్నారు ప్రియులారా. నశించిపోయి ఆత్మల కొరకు క్రైస్తవుడు ప్రార్థన చేయాలి కదా. పౌలు భక్తుడు అంటాడు, మొదటి తిమోతికి రాసిన పత్రికలో ఆ యొక్క 2వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూస్తే, మీరు సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం, అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకై ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు చేయాలని మిమ్మల్ని హెచ్చరిస్తున్నా అంటాడు. ఇది దేవుని దృష్టికి, మన ప్రభు దృష్టికి అనుకూలమైనది అని అంటాడు. ప్రియులారా, ఈనాడు నీవు నేను మనమందరం నెమ్మదిగా సుఖముగా బ్రతుకు నిమిత్తమై, మనుషులందరి నిమిత్తమై, రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రభుత్వము కొరకు సరి అయిన పాలన, న్యాయమైన పాలన జరగాలని ఈనాడు క్రైస్తవుడు ప్రార్థన చేయబద్ధుడై ఉన్నాడు. ఒకవేళ చెప్తే ప్రార్థన చేయని వాడు క్రైస్తవుడే కాదు. ఈనాడు ప్రతి క్రైస్తవ కుటుంబంలో ప్రార్థన ఉండాలి. ప్రార్థన చేయని కుటుంబం క్రైస్తవ కుటుంబము కాదు. ప్రార్థన చేయని వాడు క్రైస్తవుడు కాదు. ప్రియులారా, పౌలు అంటాడు కదా, రోమాపత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడే రక్షింపబడును అంటాడు. ప్రియులారా, క్రైస్తవుడు అంటే క్రీస్తును కలిగిన వాడు. మరొక మాట, క్రైస్తవుడు అంటే ప్రార్థన చేయువాడు. యేసు ప్రభువారు తన శిష్యులకు ప్రార్థన నేర్పాడు. మిమ్మల్ని హింసించే వారి కొరకు, మిమ్మల్ని బాధించే వారి కొరకు మీరు ప్రార్థన చేయండి.
మీ శత్రువులను కూడా మీరు ప్రేమించండి, ప్రేమను చూపండి అంటాడు. క్రైస్తవుడు అంటే ప్రార్థన చేయువాడు. ప్రియులారా, రాజుల కొరకు, అధికారుల కొరకు, న్యాయకుల కొరకై, మనుషులందరి నిమిత్తమై మనం ప్రార్థన చేయాలి. ప్రియులారా, ఈనాడు మనని ఎవరైనా బాధ పెడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారంటే కూడా వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారానే ఈనాడు సమస్తము సాధ్యం. ప్రియులారా, మనం ప్రార్థన చేస్తే మన శత్రువులు కూడా మారుతారు, మనని హింసించేవారు కూడా మారుతారు. ప్రార్థనలో ఎంత శక్తి ఉన్నది ప్రియులారా. ఈనాడు నీవు నేను మనమందరం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసేవాడే క్రైస్తవుడని, ప్రార్థన చేసే కుటుంబమే క్రైస్తవ కుటుంబం అని. ఈనాడు మనని బాధించే వారి కొరకు, శత్రువుల కొరకు ప్రార్థించాలంటే ముందు మన కుటుంబం కొరకు, మిత్రుల కొరకై, బంధువుల కొరకు, రక్త సంబంధుల కొరకు, స్నేహితుల కొరకు ప్రార్థించాలి కదా. మీరు ప్రార్థించే క్రైస్తవులుగా ఉన్నారా? మీరు ప్రార్థించే కుటుంబముగా ఉన్నారా? ఒకసారి మనం ఆలోచించుకుందాం. నీవు నేను మనమందరము కూడా ప్రార్థించే కుటుంబాలుగా ఉందాం, ప్రార్థించే క్రైస్తవులుగా ఉందాం. ప్రియులారా, ప్రార్థన ద్వారానే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రార్థన ద్వారానే ఈనాడు మనం దేవునికి దగ్గర అవుతాం. ప్రార్థన ద్వారానే సాతాను ప్రభావాన్ని మనం జయించగలుగుతాం, దుష్టుని జయించగలుగుతాం. ప్రార్థన లేనిది మనం ఏం చేయలేం. ప్రతిదానికి ప్రార్థన అని, ప్రతి విషయంలో మనం ప్రార్థన చేసి ప్రభు వలన మనం ప్రతిఫలం పొందుదాం. ప్రార్థించే మనసు, ప్రార్థించే జీవితం ఈ వాక్యాన్ని వింటున్న మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరమ తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేటి రోజు మాతో మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు. నేను మీతో చెప్పున్నదేమనగా అంటున్నారు, పరలోకమందున మీ తండ్రికి మీరు కుమారులై ఉండునట్లుగా మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మను బాధించు వారి కొరకు ప్రార్థన చేయమంటున్నావయ్యా. మీకు స్తోత్రాలు. ఈనాడు క్రైస్తవుడు ప్రార్థన చేయలేకపోతున్నాడు. అసలు మిత్రుల కొరకే ప్రార్థన చేయని వాడు మరి శత్రువుల కొరకు ఎలా ప్రార్థన చేస్తాడని వాక్యం సెలవిస్తూ ఉంది. మీరు మాతో మాట్లాడారు, మీకు స్తోత్రాలు. ఇదిగో మేమందరం రాజుల కొరకు, నాయకుల కొరకు, అధికారుల కొరకై, మనుషులందరి కొరకై ప్రార్థించే క్రైస్తవులుగా ఉండునట్లుగా మీరు కృప చూపమని, సోమరితనాన్ని తొలగించి వేసి ప్రతి క్రైస్తవ కుటుంబం ప్రార్థించే కుటుంబాలుగా మీరు నిలబెట్టమని, ప్రార్థించే ఆసక్తి ప్రతి ఒక్కరిలో మీరు కలగజేయమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ప్రార్థించే కుటుంబాలుగా నిలబెట్టునుగాక.